ఆశాలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలిని. రాష్ట్రంలో మనందరికీ ఆశాలకి సగం మందికి పారితోషికాలు ఇంకా రాలేదు, పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్న సగం మంది పారితోషికాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మన అకౌంట్లో వేయాలనేసి మనం యూనియన్గా సిఐటియు యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి గతంలో ప్రతి నెల చివర అంటే 30వ తేదీనే మనకు పారితోషికాలు రాష్ట్రం అంతా వచ్చేవి. ఇప్పుడు 30 దాటిపోయింది, ఈరోజు 5వ తేదీలో ఉన్నాం. సరే, 5వ తేదీ వరకన్నా మనకు అందరికీ పారితోషికాలు వచ్చినాయి అంటే మొన్న సగం మందికి మాత్రమే పారితోషికాలు పడ్డాయి. ఇంకా సగం మందికి రాష్ట్రంలో పారితోషికాలు పడలేదు. మరి ఇంకా సగం మందికి వచ్చి సగం మందికి రాకపోవడం, ఇదంతా కూడా ఈరోజు రాష్ట్రంలో గందరగోళంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇలాంటి గందరగోళాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించొద్దు. ఎందుకంటే ఇప్పుడు మన అన్నీ కూడా పారితోషికం అంటే 9,900 మనం పోరాటాలు చేస్తున్నాం కాబట్టి తగ్గించకుండా ఇస్తున్నారు. ఇందులో కూడా జీరో అనేసి తగ్గించడం, రకరకాల సమస్యలు ఉన్నాయి. అంటే వచ్చేటివి చాలా తక్కువ పారితోషికాలు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇస్తుంది. ఇవి సరిపోవు, మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించండి అంటే ఇప్పటిదాకా నిర్ణయం చేయలేదు. అంటే 18,000 నిర్ణయం చేయలేదు, ఇచ్చేటివి చాలా తక్కువ పారితోషికాలు మనకి ఇస్తుంది ప్రభుత్వం. అవి సరిపోవట్లేదు. మన కుటుంబ అవసరాల కోసం అప్పులు చేసి బతికే పరిస్థితి మన కుటుంబాల్లో ఉంది. మరి అప్పులు కట్టుకోవాలంటే ఈఎంఐ కట్టుకోవాలంటే 1వ తారీఖు 2వ తారీఖే ఈఎంఐలు కడితేనే ఈరోజు మన బతుకు బండి సాగే పరిస్థితి ఉంది. మరి సమయానికి వస్తే ఇవన్నీ కూడా కట్టుకొని మన కుటుంబాలు ఎల్లదీసుకునే పరిస్థితి ఉంది మనకు. మరి ఇలాంటి సందర్భంలో వచ్చే పారితోషికాలు కూడా సకాలంలో రాకపోతే ఎట్లా బతకాలనేసి ఈరోజు మా ఆశాలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అందరం ప్రశ్నిస్తున్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్లక్ష్యం చేయొద్దు. బడ్జెట్ లేదు అనేసి ప్రభుత్వం అంటుంది. మరి నిరంతరమేమో పనిచేసేటప్పుడు టార్గెట్స్ అని ఈ పని చేస్తున్నారా, ఆ పని చేస్తున్నారా, ఈ క్షణాన ఏం చేసిరు, ఈ టార్గెట్ రీచ్ కావాలి, ఆ టార్గెట్ రీచ్ కావాలి, సర్వేలు రీచ్ కావాలి, ఆన్లైన్ పని రీచ్ కావాలి, మీరు అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, సబ్ సెంటర్లో ఉండాలి అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకేమో టార్గెట్స్ పెట్టి పరుగులు ఎత్తిస్తుంది ప్రభుత్వం మనల్ని. మరి ఇంత పని చేస్తున్న మన కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలి కదా, ముందే డిసైడ్ చేయాలి కదా, మన కోసం నిర్ణయం చేసి పక్కన పెట్టాలి కదా. అట్లా పక్కన పెడతలేదంటే మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనేది ప్రత్యక్షంగా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, వెంటనే సగం మందికి సరిపడా బడ్జెట్ను వెంటనే విడుదల చేయాలి, వెంటనే ఆశాల అకౌంట్లో వేయాలి, మా అకౌంట్లో వేయాలి. లేకపోతే మేము పోరాటానికి సిద్ధమవుతాం. ఎందుకంటే చాలా సామరస్యంగా మేము ఉంటున్నాం. సరే, 1 రోజు 2 రోజులు ఆలస్యమైనా వస్తాయి అనేది మేము చాలా సామరస్యంగా ఈరోజు ఆలోచిస్తున్నాం. కానీ ఈ విధంగా ప్రభుత్వం మొండిగా ఉంటే మేము పోరాటం చేయాల్సి వస్తుంది, పోరాటంలోకి దిగాల్సి వస్తుంది అనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే ఆశాలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం 30వ తారీఖు పోయి 5వ తేదీ వరకు వచ్చింది. 5వ తేదీన కూడా మొత్తం బడ్జెట్ లేదనే పరిస్థితి మన కళ్ళ ముందట కనబడుతుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొండిగా ఉంది, ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది పారితోషికాల సకాలంలో ఇవ్వట్లేదు. లెప్రసీ డబ్బులు కూడా మనకి ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి సర్వే డబ్బులు పెండింగ్లో ఉన్నాయి, పల్స్ పోలియో డబ్బులు పెండింగ్లో ఉన్నాయి, బిఎల్ఓ డ్యూటీ, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే 50 లక్షల ఇన్సూరెన్స్ లేదు, మట్టి ఖర్చులు లేదు, గతంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు ఈ ప్రభుత్వం. అందుకని వీటన్నిటి కోసం రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలి. మన సత్తా ఏందో రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ చూపెట్టడం కోసం ఆశాలందరూ కూడా సిద్ధం కావాలనేసి ఆశాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.